హాయ్ అన్న, ఈ రోజు అయితే మా అందరికి చికెన్ చేసుకుని అనిపించింది. నేను మా వాళ్ళైతే కోళ్ళ ఫామ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంకా మా మామ అయితే కోడిని పట్టుకునే రంగంలోకి అయితే దూకాడు. పారిపోమ్మా ఆ సన్నాసి ముండా కూడా వస్తున్నాడు. కోడిని పట్టుకోమంటే కోకో ఆడుతున్నాడు. చివరి కోడిని అయితే పట్టుకుని కాటా మీద అయితే పెట్టాము. 2.5 కేజీ ఉందమ్మా అని షాప్ అని అయితే అన్నాడు. ఇంకా ఆ కోడిని అయితే తీసుకుని ఇంటికి అయితే బయలుదేరినాము. ఇంటికి వచ్చి మా అన్నకైతే చూపించాము. కుమార్ కోడి తెచ్చా. కాదు లంచ్ కోడి. బాయ్ ఫ్రెండ్స్. ఈ పక్క అయితే మా మామ తుండైతే కడుగుతున్నాడు. అంతలో కత్తినైతే బాగా నూరినాను. పక్కన వీళ్ళైతే ఎప్పుడైనా చూడు డ్యూటీలు అయితే ఉంటారు. ఇంకా సాల్ రాండ్రని పొయ్యినైతే వెలిగించాను. ఇంకా కోడిని అయితే తీసుకుని మంటకాడ 2 నిమిషాలు వర్కౌట్ అయితే చేపించి పసుపు రుద్దనాడికి అయితే ఇచ్చాను. ఏంటమ్మా చలేస్తుందా? ఒక్క నిమిషం ఆగు. ఒంటి నిండా మసాలా పూసుకుని వేడి వేడి నూనెలో స్నానం చేద్దు గాని. నేను ఒక పక్క టమాటోలు ఎరగడ్లు అయితే కోసాను. మరో పక్క వీళ్ళైతే కోడిని అయితే కుందారు. ఆ కుందేది అయితే చూస్తే మేమంతా అన్ని సర్దుకుని దూరంగా అయితే పోయాము. ఇంకా మా అన్న చెఫ్ అయితే సిద్ధమైపోయాడు. చికెన్ గిన్నెలో వేసుకుని స్టవ్ వెలిగించుకుని చికెన్ స్టవ్ మీద పెట్టి ఉప్పు, పసుపు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కరివేపాకు వేసుకుని ఉడికించుకున్నాము. ముక్కలు అయితే చాలా బాగా ఉడికాయి. చికెన్ పక్కకైతే తీసుకుని గిన్నెలో నూనె, చెక్క, లవంగాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్, మసాలాలు వేసి బాగా వేయించాము. ఆ తర్వాత నీళ్లు పోసుకుని మనం కాదు గిన్నెలో బాగా ఉడికిన తర్వాత చికెన్ వేసి టమాటాలు వేసి బాగా కలబెట్టుకున్నాము. చివరిలో కొత్తిమీర వేసి నిమ్మకాయ పిండితే పిల్లలైతే మామానింది. ఇంకా అందరం యుద్ధానికి అయితే సిద్ధమయ్యాము. వీళ్ళను చూస్తుంటే అన్నం లేక అండమాన్ నుంచి అయితే వచ్చినట్టున్నారు. ఇంకా నేను స్టైల్ గా చెఫ్ వడ్డించినట్టు వడ్డిద్దాం అనుకుంటే స్టఫ్ లేకుండా అయితే వచ్చిన. ఇంకా కలిసి కట్టుగా అన్నం అయితే తిన్నాము. టేస్ట్ అయితే అబ్బా సూపర్.